రాష్ట్రపతి అభ్యర్థిని మంగళగిరి రాక సీకే కన్వెన్షన్ హాల్లో సీఎం పరిచయ కార్యక్రమం. కోటిన్నరతో అదనపు తరగతుల నిర్మాణం. వీవర్స్ కాలనీ హై స్కూల్లో శంకుస్థాపన. తాడేపల్లి రోటరీ క్లబ్ కు కొత్త కార్యవర్గం. ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక. ప్రమాదాలకు నెలవు స్టేషన్ రోడ్. నేటి కామన్ సెన్స్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము మంగళవారం సాయంత్రం మంగళగిరి హైవే పక్కనే ఉన్న సీకే కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు వచ్చిన సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ద్రౌపదికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది మాట్లాడుతూ తెలుగువారి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ బడుగు వర్గాలకు మద్దతునివ్వడం మన పార్టీ సిద్ధాంతమని అన్నారు. Dear friends, all of you are aware that this year is very important in the history of modern India. We are celebrating 75th year of our independence, which is popularly coined as Azadi Ka Amrit Mahotsav. On this auspicious occasion, our visionary Prime Minister has prepared a roadmap for development of India for coming 25 years and has sought for active and positive cooperation of all. Let us join together and be a part of the journey to make India the most prosperous country of the world. My dear brothers and sisters, I am a tribal leader from a remote village of Moyurbhanj district in Odisha. Odisha and Andhra Pradesh are neighboring states and have many similarities in food habits, dress and customs. I belong to Santal community, one of the major tribes of India. My candidature for the post of the President of India is the manifestation of social justice and women empowerment. As you all know, the election for the post of President of India is going to be held on 18th of this month. I request you all to bless and support your sister to see her in the highest constitutional post of the country in the 75th year of our independence. I am very happy with our Chief Minister Y.S. Jagan Mohan Reddy because he has extended his support wholeheartedly before I request him to support me. Thank you. 18వ తారీఖు పొద్దున మాక్ పోలింగ్ కూడా ఒకసారి చేసి ఆ తర్వాత ఓటింగ్కి పోయే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న గ్రీన్ పెన్ వాడడము, ఇట్లాంటి కొన్ని మనకు తెలియకోకుండా జరిగే పరిస్థితుల్లో కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. పెట్టవలసిన చోట పెట్టాల్సిన కాకుండా కొంచెం వేరే మాదిరిగా పెట్టినా కూడా, వేరే మాదిరిగా టిక్కు పెట్టినా, ఇంకొకటి పెట్టినా కూడా ఓటు ఇన్వాలిడ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అందరికీ కూడా కరెక్ట్గా ఏ పద్ధతిలో ఓటు వేయాలి, ఏ ఓటు ఇన్వాలిడ్ కాకుండా ఎలా వేయాలి అనే దాని మీద 18వ తారీఖునే అసెంబ్లీ ఓటింగ్ జరిగేటప్పుడే అసెంబ్లీ ఆవరణలోనే మన పార్టీ కార్యాలయంలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ తర్వాత ఓటింగ్కి పోయే కార్యక్రమం జరిగేట్టుగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోగలిగితే ప్రతి ఓటు కూడా కౌంట్ అవుతుంది. ఏ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా జరుగుతుంది. కాబట్టి సాయన్న, మిథును వీళ్ళిద్దరూ కూడా ఎంపీల వైపు నుంచి పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సిన పని ఉంటుంది. అండ్ మన పార్టీ నుంచి విపులొకరే కాకుండా మంత్రులందరూ కూడా, ఐ రిపీట్, మంత్రులందరూ కూడా మీ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేలను కూడా ఖచ్చితంగా ఆ రోజు ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యేట్టుగా బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే ఏ ఒక్కరు కూడా మిస్ అయినా కూడా ఒక ఓటు మనమంతటా మనమే తగ్గించిన వాళ్ళం అవుతాం. అది ఒక గిరిజన మహిళ ప్రెసిడెంట్గా నిలబడతా ఉన్నప్పుడు
మన తరపు నుంచి ఏ ఒక్క పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. ఇదిలా ఉండగా విజయవాడ గేట్వే హోటల్లో ఏర్పాటైన టీడీపీ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. టీడీపీ మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. The election for the post of President of India is going to be held on 18th of this month. I request you all to bless and support your sister to see her in the highest constitutional post of the country in the 75th year of our independence. Brothers and sisters, when I know that Sri Chandrababu Naidu, former Chief Minister, and his party has decided to support me wholeheartedly, I wanted to meet you physically because you are extended your support before I request you for your support. Thank you. ఈరోజు వారిని ఎంపిక చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక రైట్ చాయిస్, అనుభవం ఉండే వ్యక్తి, గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకొచ్చారు. ఒక కౌన్సిలర్గా అయ్యారు, మున్సిపల్ చైర్మన్గా అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత 6 సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిన ఏకైక ఆదివాసీ ద్రౌపది ముర్ము గారు. అలాంటి వ్యక్తిని ఎంపిక చేసి మళ్లీ దేశానికి ఒక సామాజిక న్యాయం కోసం ముందుకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యతగా ఆలోచించి మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా సంతోషం. ఎంటీఎంసీ పరిధిలోని మంగళగిరి వీవర్స్ కాలనీకి చెందిన దామర్ల రమాకాంతరావు ప్రగడ కోటయ్య హైస్కూల్ అదనపు క్లాస్ రూమ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంఏ శంకుస్థాపన నిర్వహించారు. ఓ రిపోర్ట్. నేడు ఉదయం 10:30 ఎంటీఎంసీ పరిధిలో మంగళగిరి వీవర్స్ కాలనీ స్కూల్ నందు అదనపు తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ హనుమంతరావు చేతుల మీదుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఆర్థిక ఇబ్బందుల వలన పేదవారికి చదువు దూరం అవ్వకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అమ్మఒడి వంటి పథకాల ద్వారా పేదవారికి సైతం మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో వీవర్స్ కాలనీలో ఉన్నటువంటి దామర్ల రమాకాంతరావు ప్రగడ కోటయ్య మున్సిపల్ స్కూల్ నందు నాడు నేడు ఫేజ్ 2 ద్వారా 13 అదనపు తరగతి గదుల నిర్మాణానికి సుమారు 1,50,00,000 రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. మంగళగిరి వీవర్స్ కాలనీ స్కూల్ నందు గత సంవత్సరం 1000 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని, తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఫేజ్ 2 క్రింద 13 అదనపు తరగతి గదులకు 1,50,00,000 రూపాయలు కేటాయించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీవర్స్ కాలనీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ స్కూల్ ఎంతగానో అందుబాటులో ఉందని, నిర్ణీత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలతో తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యా కమిటీ వారికి సూచనలు చేశారు. కార్పొరేషన్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడారు. చేనేత కాలనీ, ఈ కాలనీలో హై స్కూల్ ఉంది, అట్లానే గర్ల్స్ హాస్టల్ ఉంది. దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి మన సైట్లో ఈ రోజున 1,50,00,000 రూపాయలతో ఎలిమెంటరీ స్కూల్ని, ఎలిమెంటరీ వరకైనా అదనపు తరగతి గదులు 13 గదులు నిర్మాణం చేయడానికి మనకి ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు, ఇతర రకరకాలైనటువంటి వృత్తి చేసుకునే సమాజమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన మొత్తంగా టౌన్ అంతా కూడా ఆలోచన చేసి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితోటి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం కిందే వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మొన్ననే అమ్మఒడి అనే కార్యక్రమం కింద 3వ విడతగా మా మంగళగిరి నియోజకవర్గంలోనే
సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20,000 కోట్ల రూపాయలు నిధులు అమ్మఒడి కింద ఇస్తే ఒక్క మా ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలోనే 101 కోటి రూపాయలు తల్లిదండ్రుల ఖాతాలో అమ్మ ఖాతాలో వేశారు అని అంటే ఎంతగా విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు, పేదరికం రూపుమావటానికి శాశ్వతంగా సమాజంలో అనే దాన్ని అర్థం చేసుకుంటూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వీవర్స్ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూలు మంచి ఉపాధ్యాయులు ఎంతో పేరు ప్రతిష్టలు గడించినటువంటి దామర్ల రమాకాంతరావు గారు ప్రకట కోటయ్య గారి స్కూల్లో పిల్లలు అత్యధికంగా చేరటం, సుమారు 1000కి పైగా అడ్మిషన్స్ గత సంవత్సరమే ఉండటం, తరగతి గదులు ఆ స్కూల్కి ఇప్పటికే సుమారు నాకు గుర్తుండే 60-70 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా తిరిగి మళ్ళా ఉన్నటువంటి అవసరాలను గుర్తుపెట్టుకొని ఈ రోజున 1,50,00,000 రూపాయలతోటి 13 అదనపు తరగతి గదుల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క స్కూల్కే ఇవాళ ఇంత సాయం చేస్తూ ఉన్నారు అని అంటే దానికి ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భేదభావాలని తొలగిస్తూ విద్య ద్వారా మేము మా జీవితాలు మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కొనసాగిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి. మీకు తెలుసా, తాజాగా ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారుడెవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. తాజాగా ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారుడు అర్జున్ బబూటా, పంజాబ్. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కొత్త అధ్యక్షులుగా మున్నంగి వివేకానందరెడ్డి, కార్యదర్శిగా కాట్రగడ శివనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు జంగాల వెంకటేష్ అధ్యక్షతన కుంచనపల్లిలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ లీడర్స్ అమర్నాథ్, పరుచూరి కిరణ్, శెట్టి కేశవరావు, రవీంద్రరెడ్డి మాట్లాడారు. మాకు పార్టీతో వేరేతో ఏమి పని లేదు, ఇచ్చాం. అక్కడ ఎటువంటి స్వార్థం లేదు. ఆ రోటరీలో అన్ని చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అయ్యాం. ఈ రోటరీ కుటుంబానికి తీసుకొచ్చినందుకు స్పెషల్గా అనిల్ చక్రవర్తి గారికి, టీవీ గారికి నాకు స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఒక 6 నెలలు అయితే నేను క్లబ్ మీటింగ్లకి తక్కువగా వెళ్తూ ఉండేవాడిని. 6 నెలల తర్వాత క్లబ్ మీటింగ్లకి వెళ్తాం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ప్రతి మీటింగ్కి మ్యాక్సిమం అటెండ్ అవుతున్నాను. అట్లాగే ఇప్పుడు నిన్న రీసెంట్గా నేను చార్టర్ ఇన్స్టిట్యూషన్ రోజు జాయినింగ్స్ న్యూ జాయినింగ్స్ కోసం అడిగితే కాదనకుండా చాలామంది నా ఫ్రెండ్స్, చాలా దగ్గర దాదాపు 18 మంది ఫ్రెండ్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఈ రోటరీ గురించి తెలుసుకొని ఈ 1 yearలో మేము చేసిన ప్రోగ్రామ్స్కి వినాయక చవితికి ఐడియల్స్ ఇవ్వటం అయితే ఆల్రెడీ కిరణ్ గారు చెప్పున్నారు. వాటన్నింటినీ ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది అంటే మేము ఎప్పుడు అడుగుతామని అట్లా ఆ విధంగా అంత రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ రోటరీ 117 సంవత్సరాల రోటరీ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు జెన్నిఫర్ జోన్స్. ఆవిడ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఇమాజిన్ రోటరీ అనే ఒక థీమ్నిచ్చి ప్రతి ఒక్క రొటేరియన్ను సభ్యుడిగా చేరేటప్పుడు వారి యొక్క ఇమాజినేషన్స్ తోటి రోటరీలో చేరతారు. కానీ ఆ ఇమాజినేషన్స్ని చేరగలిగిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. కానీ ప్రతి ఒక్క రొటేరియన్ను ఆ ఇమాజినేషన్కి చేరే దశగా మీరు అందరూ పనిచేయాలి, దాని కొరకు మీరు అంకితం కండి అని చెప్పిన ఒక పిలుపునివ్వడం జరిగింది. To the best of my ability, dedicate myself to the ideas of Rotary through service of mankind at all times. I shall faithfully serve the club and administer the duties of office of President. I, having been admitted as a new member of the Rotary Club of Tadepalli, RI District 3150, do hereby solemnly swear upon my honor to faithfully and willingly
duties and responsibilities of my office, which I have voluntarily committed to assume. I pledge to uphold and defend the Constitution and bylaws of the Rotary Club of Tadepalli. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గం రోజు రోజుకు ఘోరంగా తయారవుతుంది. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రక్క నుండి స్టేషన్ కు వెళ్లే రోడ్ మంగళగిరి నగరంలో చాలా ప్రధానమైన రహదారి. ఈ రోడ్ నుంచి కేవలం స్టేషన్ కి కాదు, హెడ్ పోస్ట్ ఆఫీస్, కోర్టులకు, ఫైర్ స్టేషన్ కు, BSNL ఆఫీసులకు వెళ్లే రహదారిగా కూడా ఉంది. అంతేకాకుండా మంగళగిరి టౌన్లోని బ్యాంకు కాలనీలు, పార్క్ రోడ్ లైన్స్ నుండి వచ్చే వాహనాలన్నీ ఇటుగానే వస్తాయి. ఇక రైల్వే ట్రాక్ కు పడమర భాగాన ఉన్న బాపనియా నగర్ కాలనీలు, ఉడా కాలనీ తదితర ప్రాంతాల నుండి మంగళగిరి వచ్చే వారంతా ఇటు నుంచే వస్తారు. దురదృష్టవశాత్తు ఈ రోడ్ రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డే గతుకులమయం, అంతంత మాత్రంగా ఉంది. దీనికి తోడు యాక్సిడెంట్స్ జరిపిన భారీ వాహనాలను పోలీసు వారు ఈ ఇరుకు రోడ్ పక్కనే నిర్లక్ష్యంగా పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలకు మరింత ఆస్కారం ఏర్పడింది. రోడ్ ఆరంభంలోనే ఆటో స్టాండ్గా దీన్ని ఏర్పాటు చేశారు. తరచుగా ఆటోలు ఇక్కడ నిలుపుకోవడం వగైరా విన్యాసాలు చేస్తుంటాయి. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విరిగి పడిపోయిన చెట్ల కొమ్మలను కూడా ఈ రోడ్డు పక్కనే పడేశారు. టోటల్గా ఈ రోడ్ను గందరగోళంగా తయారు చేశారు. మున్సిపల్ అధికారులు ఇటుగా వచ్చి చూస్తే పరిస్థితి అర్థం కాగలదు. ప్రతిరోజు ఇటుగా గౌరవనీయ జడ్జీలు, న్యాయవాదులు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా ఇది చాలా కీలకమైన రోడ్డే. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ రోడ్ను విశాలం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోడ్కు ఇరుప్రక్కల ప్రభుత్వ స్థలాలే ఉన్నాయి. తేలిగ్గానే విశాలంగా మార్చవచ్చు. ఒకవైపు ఆర్టీసీ బస్ స్టేషన్, మరోవైపు తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. స్థల సేకరణ చాలా తేలికే. ఇలా చేస్తే ఈ రోడ్కు న్యాయం జరుగుతోంది. ఆలోచించగలరు. కోవిడ్ కు తోడుగా వర్షాకాలం కూడా జతకలిసిన పరిస్థితిలో ప్రజలు, వ్యాపారులు రోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు. ఈ మేరకు సిటీ న్యూస్ తో మాట్లాడారు. డాక్టర్లకి సూచనలు, సలహాలతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందికి సరైనటువంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వాళ్ళకేమన్నా గుంటూరు నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీస్ నుంచి కానివ్వండి, లేదా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కానివ్వండి, ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే వాటిని మేము నోట్ చేసుకొని సంబంధిత అధికారులతోటి మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడటానికి, అదేవిధంగా కార్పొరేషన్ సిబ్బందికి ఎక్కడా కూడా మురుగునీరు నిలవకుండా చూడటానికి, తర్వాత శానిటేషన్ ప్రతిరోజు కూడా శుభ్రంగా చేయాలని, అదేవిధంగా పెద్ద పెద్ద నాళాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెకనైజ్డ్ పద్ధతిలో అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజున మాట్లాడటం జరిగింది ఈ సమావేశంలో. దాంతోపాటు కోవిడ్ గురించి ఇవాళ మళ్ళా కేసులు అనుకోకుండా ఇవాళ పెరుగుతున్నటువంటి ఈ దశలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అందరం కూడా ఏమాత్రం ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించడము, అదేవిధంగా అందరం కూడా మాస్కులు ధరించడము, అందరం శానిటైజేషన్ చేతులు చేసుకోవడం, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలతో పాటు. దాంతోపాటు వీలైనంత వాటికి వేడి నీళ్లు తాగాలని, కాచి వడపోసిన నీళ్ళని మాత్రమే వాడుకోవాలని, అదేవిధంగా బయట ఆహారాన్ని తీసుకోకపోవటమే మంచిదని, అదేవిధంగా డాబాలు వీటన్నిటిలో కూడా అధికారులతోటి రెగ్యులర్గా చెకింగులు చేయించాలని, బయట చిరుతిళ్ళు అమ్మేటటువంటి బళ్ళ మీద కూడా వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా, మంచి ఫుడ్ని అందిస్తున్నారా లేదా, వీటన్నిటిని కూడా చెక్ చేయమని చెప్పేసి కార్పొరేషన్ సిబ్బందిని కోరుకోవడం జరిగింది. అన్నిటికన్నా మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనకి ఇప్పటికే 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నెలాఖరి కన్నా కనీసం 5 నుంచి 6 ఈ 9 అర్బన్ హెల్త్ సెంటర్లో 5-6 అర్బన్ హెల్త్ సెంటర్లన్నా ప్రారంభించుకోవాలని చెప్పేసి
దానికి ఏవైతే పనులు పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ సిబ్బందిని కోరడం జరిగింది. ఖచ్చితంగా 5-6 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ నెలాఖరు కల్లా ఓపెన్ చేసుకొని స్టాఫ్ కూడా రెడీగా ఉంచారని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి 1వ తారీఖు నుంచి అయినా సరే పూర్తి స్థాయిలో 9 అర్బన్ హెల్త్ సెంటర్లలో కనీసం 5-6 కనుక మనం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టయితే ప్రైవేటు ఆసుపత్రుల దగ్గరికి పోకుండా, ప్రైవేటు ఆసుపత్రుల ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోకుండా ఆర్థికంగా కానివ్వండి అనేక ఇతర రకాలుగా మంచి వైద్యులు సరైనటువంటి మందుల్ని మనం ఈ అర్బన్ హెల్త్ సెంటర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు కనుక అందుబాటులో ఉంచేటట్టయితే బాగుంటుందని చెప్పి భావిస్తాను. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. విద్య అసలు లక్ష్యం సమాధానాలను అందించడమే కాదు, మరిన్ని ప్రశ్నలను సంధించడం కూడా. హెలెన్ కెల్లర్, అమెరికన్ రచయిత్రి. తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సమ్మె నేపథ్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, వేముల దుర్గారావు, బూరుగ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. స్థితికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా. మేము 45 రోజులుగా ఈ సమ్మె నోటీస్ ఇచ్చాం ప్రభుత్వానికి, అధికారులకి. వాళ్ళకి చీమ కుట్టట్లేదు, పట్టించుకోలేదు. అనివార్యంగా ఈ రోజున సమ్మెకు పోవడం వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు 2వ రోజుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్స్, గతంలో హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ హెల్త్ అలవెన్స్ దాదాపు 6 మాసాలకి హెల్త్ అలవెన్స్ చెల్లించట్లేదు. జీతం కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 15,000 6 21,000 రావాల్సింది పోయి మొన్న జీతాల్లో 15,000 రూపాయలు ఇచ్చి జీతంలో కోత పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. జీతాలు ఎక్కడైనా పెంచుకుంటూ పోతారు తప్ప జీతాలని కోత పెట్టి తగ్గించివ్వటం ఈ ప్రభుత్వం చూసాం. ఇది అన్యాయం, దుర్మార్గం. అందుకని పారిశుద్ధ్య కార్మికుడు కరోనా కష్టాల్లో తమ ప్రాణాలని పణంగా పెట్టి రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో, తాడపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున సేవలు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు తగ్గించడం అన్యాయం, దుర్మార్గం. జీతం పెంచి 21,000 రూపాయలు కనీస వేతనం కొనసాగించాలా, హెల్త్ అలవెన్స్ కొనసాగించాలని డిమాండ్ చేస్తాం మిత్రులారా. గతంలోనే ప్రభుత్వానికి అనేక సార్లు పెంచినటువంటి జీతాలు తగ్గించడం అనేది దుర్మార్గం. కాబట్టి వెంటనే హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు, అట్లాంటి జీతం మొత్తం 21,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి 6 నెలలకి ప్రభుత్వం కరువు భత్యం ప్రకటించాలని చెప్పేసి అంశాల మీద, మిగతా స్థానిక అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం కేవలం మొండితనంగా ఉండి కార్మికుల యొక్క వేతనాలు కోత కోయడం అనేది దుర్మార్గమైన విషయం. అందుకని చెప్పేసి ఎంతకైనా సరే కార్మికులు తెగించి తమ హక్కుల కోసం పోరాడతారని చెప్పేసి వీరికి నేడు రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ల ముందు వాదనలు వినిపించారు. రాజధాని తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్లను దాఖలు చేశారు న్యాయవాదులు. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశ ప్రకారం స్టేటస్ రిపోర్టును దాఖలు చేశారు అధికారులు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రైతులు కౌంటర్ పిటిషన్ చేయాలని తెలిపింది. ఈ నెల 23కి వాయిదా పడిన వాదనలు. ఈ విషయంపై హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ సిటీ న్యూస్ కు వివరాలు తెలిపారు. కోర్టు తీర్పుని ఉల్లంఘించారని 2 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు సంబంధించినటువంటి ఆఫీసర్ల మీద కూడా హైకోర్టు ద్వారా శిక్షించాలని చెప్పేసి కూడా దాంట్లో కేసులు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మరి గతంలో తీర్పు ఇచ్చినటువంటి కేసులు మరియు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు కూడా విచారణలో బాగా త్రిసభ్య ధర్మాసనం ఏదైతుందో దాని ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు సంబంధించి గవర్నమెంట్ తరఫున కొన్ని కౌంటర్ వేయటం జరిగింది. ఆ కౌంటర్కి సంబంధించి మళ్ళీ రిప్లై వేయటం కూడా జరిగింది. రిప్లై వేస్తామని చెప్పేసి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము పూర్తిగా ప్రభుత్వం తరపు వేసిన అఫిడవిట్లు కానీ మరి పూర్వరపాలు అంటే స్టేజెస్ ఆఫ్ ది మరి సైట్ విషయం కానీ ఇవన్నీ కూడా పరిశీలించి మళ్ళీ 23వ తారీఖు దానిపై తదుపరి విచారణ చేపడతామని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు కేసును వచ్చే నెల 23వ తారీఖు వాయిదా వేయటం జరిగింది.
సిపిఐ గుంటూరు జిల్లా మహాసభలు ఈ నెల 23 మరియు 24 తేదీలలో జరుగుతాయని నేడు తొల్లూరులో 25వ మహాసభల వాల్ పోస్టర్ను తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి పచ్చల సాంబశివరావు అధ్యక్షతన ఆవిష్కరించారు. అనంతరం వివరాలను పచ్చల సాంబశివరావు సిటీ న్యూస్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జీవి రాజు, కాబోతు ఈశ్వరరావు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతమైనటువంటి తొల్లూరులో ఈ మహాసభలను పెడతంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. హైకోర్టు నిర్బంధంగా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మొన్న వాళ్ళ జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఇప్పటికీ 3 రాజధానుల పాటే వాళ్ళు పాడుతూ ఉన్నారు. నిజంగానే 3 ప్రాంతాల అభివృద్ధికి రాజధాని లేదా? కర్నూలులో హైకోర్టు పెడితేనే రాయలసీమ అంతా డెవలప్ అవుతుందా? రాయలసీమలో కావాల్సిన మౌలిక వస్తువులు, నీటి వస్తువులు అవన్నీ ఏమైనా ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా చేశారా? ఉత్తరాంధ్రలో ఏమైనా చేశారా? కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన హామీలు ఏమన్నా మీరు సాధించారా? ప్రత్యేక హోదా గురించి మీరు ఏమైనా పోరాడుతున్నారా? ఏదీ లేదు కదా. రాజధాని అయినా కనీసం నిర్మాణం జరిగి ఉంటే ఈ రాష్ట్రానికి కొంచెం రక్షణగా ఉండేది. అటువంటిది కూడా మీరు 3 సంవత్సరాల్లో ఈ అమరావతి మీద కక్షా రాజకీయాలతోటి అమరావతి రాజధానిని కూడా మీరు నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము ఏపీ రాజధాని అమరావతి చేరుకోగానే తొలుత తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేసి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. ఆయుష్యాభివృద్ధిరస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కొనసాగుతోంది. 33వ రోజు ఈ మేరకు వివరాలను సీనియర్ నేత ఎండి ఇబ్రహీం అందించారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి మాజీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ నిర్విరామంగా మంగళగిరి నియోజకవర్గంలో 33వ రోజుగా ఎంతో విజయవంతంగా అన్నా క్యాంటీన్ నడపడం చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని అన్నా క్యాంటీన్లు తెరవబోతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి, ప్రజలందరికీ మోసం ప్రజావేదిక పడగొట్టడం, అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం, పేద బడుగు బలహీన వర్గ ప్రజానీకానికి, కార్మికులకి ఇసుక లేకుండా పేద బడుగు వాళ్ళ మరి కార్మికులు కానీ లేకపోతే డ్రైవర్లే కానీ ఇతర వర్కర్సే కానీ పని లేకపోయినా సరే మరి ఈ భోజనం తిని కడుపు నింపుకోవడానికి మరి ఈ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు కానీ దేనికన్నా సరే ఈ భోజనం పథకం అనేది పెడతాం చాలా మంచిది. జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో ఓ సమావేశం జరిగింది. చలో నెల్లూరు అంశంపై నేతలు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల ఎస్సీ, క్రిస్టియన్ విభాగాల ప్రతినిధులు కె అనిల్, డి జ్యోతిబసు, చిరంజీవి, పీటర్ పాల్, కరుణాకర్ రావు, ఎర్రగుంట్ల భాగ్యారావు, బి నాగరాజు, షేక్ నాజిల్ మాట్లాడారు. 14వ తారీఖున మా నాయకులు ఎంఎస్ రాజు గారి ఆధ్వర్యాన చలో నెల్లూరు కార్యక్రమాన్ని పిలిపించాం. మరి అక్కడ ప్రభుత్వ హత్య చేసినటువంటి
ఉదయగిరి నారాయణనే ప్రభుత్వం హత్య చేసింది. దానికి నిరసనగా అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అక్కడ సిఐ కరీముల్లా, ఎస్ఐ కరీముల్లా, సిఐ సంగమేశ్వరరావుని అట్రాసిటీ కేసు పెట్టి సస్పెండ్ చేయాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఆ కుటుంబానికి, నారాయణ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది దళిత కుటుంబాలని రోడ్డును పడవేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి మరి పిలుపు మేరకు, ఎంఎస్ రాజు గారి నాయకత్వాన్ని మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి చలో నెల్లూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గం నుంచి మరి మేము దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంగళగిరి మండలం పెదవడ్లపూడి శ్రీ సత్యశిరిడి సాయి మందిరంలో బుధవారం నుండి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు వివరాలు అందించారు. రేపు అభిషేకాలు, సహస్రాభిషేకం, అలాగే అన్నదాన కార్యక్రమం, ఇంకా వేరు కార్యక్రమాలుగా ఇక్కడ జరగబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులందరూ బాబా ఆశీస్సులు పొందడానికి ఇచ్చేసి బాబా కృప పాత్ర కాగలను మనవి చేసుకుంటున్నాం. అలాగే ఉదయం 9 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగును. బాబావారికి మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి కార్యక్రమం జరుగును. విశేషమైన ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే మనకి కోరిన కోరికలు, అలాగే మనకి జాతకంలో కానీ రాశిలో కానీ ఏదైనా కానీ గురుదోషాలు ఏమైనా ఉన్నా సరే రేపటి రోజున గురువును పూజిస్తే ఆ దోషాలను హరిస్తాయి. అలాగే గురువు కృప మనం ఉంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఏ విషయాలైనా సరే ముందడుగు ఉంటుంది. అందుకని రేపు వ్యాస పౌర్ణమి రోజున గురువులను పూజించిన, గురువులను సేవించిన, అలాగే గురు పూజ అందుకున్న, గురువు తీర్థం తీసుకున్న అన్ని విధాల సత్ఫలితాలు జరుగుతాయని రేపు వ్యాస పౌర్ణమి రోజున మన సత్యశిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమం. రాష్ట్రపతి అభ్యర్థిని మంగళగిరి రాక సీకే కన్వెన్షన్ హాల్లో సీఎం పరిచయ కార్యక్రమం. 1.5 కోటి అదనపు తరగతుల నిర్మాణం. వీవర్స్ కాలనీ హై స్కూల్లో శంకుస్థాపన. తాడేపల్లి రోటరీ క్లబ్ కు కొత్త కార్యవర్గం. ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక. ప్రమాదాలకు నెలవు స్టేషన్ రోడ్. నేటి కామన్ సెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.